నకిలీ కరెన్సీ తయారు చేస్తూ చలామణి చేస్తున్న అంతర్రాష్ట్ర ముఠాను పోలీసులు పట్టుకున్నారు. శనివారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ సింధు శర్మ వివరాలు వెల్లడించారు. బాన్సువాడ పోలీసులు శుక్రవారం కొయ్యగుట్ట వద్ద వాహనాలను తనిఖీ చేస్తూ ఉండగా పోలీసులు చూసి కొందరు పారిపోతూ ఉండగా వారిని పట్టుకున్నారు. వారి వద్ద 30 లక్షలు విలువ చేసే 500 నోట్ల నకిలీ కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు. తెలంగాణ, రాజస్థాన్, కర్ణాటక, ఉత్తరాఖండ్, మహారాష్ట్రకు చెందిన 8 మంది ముఠాగా ఏర్పడి దందాకు పాల్పడుతున్నారు. వీరిలో తెలంగాణకు చెందిన రాజగోపాల్, కర్ణాటకకు చెందిన హుస్సేన్ పీరా నకిలీ నోట్లు తయారీ చలామణిలో పెట్టుబడి పెట్టారు. కామారెడ్డి జిల్లాకు చెందిన కిరణ్ కుమార్, రమేష్ గౌడ్, మహారాష్ట్రకు చెందిన అజయ్, ఈశ్వర్ నకిలీ నోట్లు చలామణి చేస్తున్నారు. హైదరాబాద్ లోని బోయిన్పల్లిలో 60 లక్షలు 500 నకిలీ నోట్లు ప్రింటింగ్ చేశారు. ఇందులో 3 లక్షలు బిచ్కుందుకు చెందిన కిరణ్ కుమార్, బాన్సువాడకు చెందిన రమేష్ గౌడ్కు అప్పగించారు. వారు వాటి చుట్టుపక్కల గ్రామాల్లో చలామణి చేశారు. మరో 30 లక్షలు ఇవ్వడానికి హైదరాబాద్ నుంచి రాజగోపాల్ బాన్సువాడకు వచ్చాడు. అయితే అతన్ని బాన్సువాడ బస్టాండ్లో దింపడానికి కిరణ్ కుమార్, రమేష్ గౌడ్లు కారులో బయలుదేరగా కొయ్యగుట్ట వద్ద పోలీసులకు పట్టుబడ్డారు. 30 లక్షలు స్వాధీనం చేసుకున్న పోలీసులు నిందితుల సమాచారం మేరకు హైదరాబాద్ లో తనిఖీలు చేపట్టి మిగతా 26.90 లక్షల విలువైన 500 నోట్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితులు రాజగోపాల్, హుస్సేన్ పీరా, కిరణ్ కుమార్, రామ్దాస్ గౌడ్, రాధాకృష్ణ, అజయ్, ఈశ్వర్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా కమలేష్, సుఖ్రామ్లు పరారీలో ఉన్నారు. నిందితుల నుంచి 56 లక్షలు విలువ చేసే 500 నకిలీ నోట్లు, కంప్యూటర్ పరికరాలు స్వాధీనం చేసుకుని రిమాండ్కు తరలించినట్లు ఎస్పీ తెలిపారు. కిరణ్ కుమార్, రమేష్ గౌడ్ అది సెర్చ్ చేసినప్పుడు ఒక 30 lakh ఫేక్ నోట్స్ అన్నవి నిన్న మనకు వాళ్ళ దగ్గర దొరకడం జరిగింది. సో వాళ్ళని మనం ఎగ్జామిన్ చేసినప్పుడు చాలా ఇతర రాష్ట్రాల నుంచి వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఉన్నట్టు వాళ్ళు చెప్పడం జరిగింది. ఒక 8 persons వీళ్ళు తెలంగాణకు సంబంధించిన వాళ్ళు, కర్ణాటక రాష్ట్రానికి సంబంధించిన రాయచూర్ ఏరియాకి చెందిన హుస్సేన్ పీరా అనే వ్యక్తి ఈజ్ నౌ లివింగ్ ఇన్ బాంబే అతను. అండ్ ఉత్తరాఖండ్ పర్సన్ రామ్ కిషన్ అలియాస్ భరద్వాజ్ ఈజ్ ఆల్సో కరెంట్లీ లివింగ్ ఇన్ బాంబే. అండ్ కమలేష్ అండ్ సుఖ్రామ్ అని వీళ్ళు రాజస్థాన్ అండ్ గుజరాత్ స్టేట్ బార్డర్స్ మధ్యలో ఉండే జిల్లాలకు సంబంధించిన వాళ్ళు. వీళ్ళందరూ కూడా ఈ నకిలీ కరెన్సీ తయారు చేయాలి ఫర్ ఈజీ మనీ అండ్ ఫర్ చీటింగ్ ఇన్నసెంట్ పీపుల్. దే హ్యావ్ కమ్ అప్ విత్ దిస్ ప్లాన్. సో ఈ మన జిల్లాకు సంబంధించిన కిరణ్ కుమార్ అండ్ రమేష్ అండ్ మహారాష్ట్ర పర్సన్ ఒక అతను అజయ్, ఈశ్వర్ వీళ్ళు ఈ నకిలీ నోట్లని నిజమని చలామణి కూడా చేయడం జరిగింది. వీళ్ళు చెప్పిన విషయాలను మనం దృష్టిలో పెట్టుకుని ఫర్దర్ ఎంక్వైరీ చేస్తే వీళ్ళందరూ ఈ గౌలిగూడ, సిటీసీ ఏరియాల్లో ఈ మెటీరియల్ తయారు చేయడానికి కావాల్సిన ఎక్విప్మెంట్, కలర్స్, పేపర్ కట్టర్ అవన్నీ పర్చేజ్ చేసి బోయిన్పల్లిలో ఒక అపార్ట్మెంట్ కాంప్లెక్స్ లో పైన పెంట్ హౌస్ లో చాలా రోజులు ఉండి ఒక 60 lakh వర్త్ 500 రూపీ నోట్స్ వీళ్ళు ఈ ఫేక్ నోట్స్ అన్నది ప్రింట్ చేశారు. సో ముందు ఒక 3 lakh ఈ బిచ్కుందాకు సంబంధించిన వ్యక్తికి ఇచ్చి దే హ్యావ్ యూజ్డ్ దీస్ ఫేక్ ఇండియన్ కరెన్సీ నోట్స్ యాజ్ జెన్యూన్. మళ్ళీ ఒక 30 lakh తీసుకుని వచ్చి ఈ పర్సన్కి ఇచ్చి ఈ రాజగోపాల్ రావు అనే వ్యక్తిని తిరిగి వీళ్ళు డ్రాప్ చేయడానికి వెళ్తున్నప్పుడు వీళ్ళు పోలీసులకు దొరకడం జరిగింది. ఇప్పుడు ఎవరైనా కూడా ఈజీగా మీరు 500 ఇస్తే 1000 రూపాయలు ఇస్తాము అలాంటివి చెప్తే నమ్మకూడదు. ఎవరు కూడా 500 1000 రూపాయలు చేయలేరు. సో అలాగా చెప్తున్నారు అంటే ఏదో మోసం ఉంది దీంట్లో. 2 మనం మోసపోవడంతో పాటుగా మనం కూడా నేరస్తులం అవుతాం. దట్ ఈస్ ద మెయిన్ ప్రాబ్లం. బికాస్ పొజిషన్ ఆఫ్ కౌంటర్ఫీట్ కరెన్సీ, పొజిషన్ తో పాటు ఇవి దొంగ నోట్లు నిజం నోట్లుగా చలామణి చేయడానికి ప్రయత్నం చేయడం, ఇవన్నీ కూడా దే ఆర్ సీరియస్ ఆఫెన్సెస్. సో ఇలాంటి ఈజీ ఎవరన్నా ప్రామిస్ చేస్తే కైండ్లీ డోంట్ బిలీవ్ దట్. ప్లీజ్ ఇన్ఫార్మ్ పోలీస్.